వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఉబేర్ విస్తరణపై సీఎం రేవంత్ తో చర్చలు. ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ పై ఉబేర్ ఆసక్తి. మల్టీలెవెల్ పార్కింగ్లపై ఉబేర్ కు సీఎం సూచనలు. ఉబేర్ విస్తరణకు పూర్తి సహకారం ఇస్తామన్న సీఎం. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామన్న చంద్రబాబు. ఏఐ డీప్ టెక్నాలజీలో యువత ముందుండాలన్న చంద్రబాబు. హైదరాబాద్ లో ఏపీని టెక్నాలజీ హబ్ చేస్తామన్న సీఎం. నాలెడ్జ్ ఎకానమీకి బలమైన పునాది వేస్తామన్న బాబు. అగ్ని ప్రమాదంపై మంత్రి మనోహర్ ఆవేదన. ఫైర్ ఇంజిన్ ఆలస్యంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్న నిర్వాహకులు. అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చేయాలన్న మంత్రి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మనోహర్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. పెదపాడులో కొత్త పాఠశాల భవనం అందుబాటులోకి. అడవి తల్లి బాట హామీని అమలు చేసిన పవన్. విద్యార్థులకు మెరుగైన వసతులే లక్ష్యమన్న పవన్. సామాన్యుల పొదుపుపై మోదీ వ్యాఖ్యలు విడ్డూరమన్న మహేష్. పెట్రోల్ ధరలతో ప్రజల నుండి విచారన్న మహేష్. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు దిగజారుతున్నాయని వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబేర్ సంస్థ సీఈఓ దారా కోగ్రోషాహి జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. సమావేశంలో ఉబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబేర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రబ్జిత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లినాగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉబేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మరింత విస్తరించినట్లు సీఈఓ తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ప్రస్తుతం 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని వివరించారు. ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణంపై కూడా ఆసక్తి చూపించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్యలను సీఎం ప్రస్తావిస్తూ మల్టీలెవెల్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు పరిశీలించాలని సూచించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబేర్ ప్రతినిధులు తెలిపారు. వ్యాపార విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య, సాంకేతికత కీలకమని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలుగువారు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్నారని, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీతో కూడా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. యువత కోసం రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీకి బలమైన పునాది వేస్తామని తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని సూచించారు. నాడు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేసినట్లే ఇప్పుడు ఏపీని కూడా అదే స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. సాంకేతిక పునర్నిర్మాణంలో యువత, ప్రజలంతా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మామూలుగా ఏ అవార్డు ఒప్పుకునేవాడు కాదు, ఇది ఒప్పుకున్నా. దానికి కారణం ఏంటంటే, ఈ పేరు చెప్తే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడి కంటే అదనంగా పెట్టుబడి వస్తుందని దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చూస్తే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ అయిపోతే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పినట్టు 1,00,000 మంది ఉద్యోగాలు కానీ ఒక్క మెడికల్ ఫీల్డ్ లో ఆయన తయారు చేయగలిగితే, లేకపోతే 1,00,000 మంది యువతకు అవకాశాలు కల్పించగలిగితే, దట్ ఈజ్ ఏ అడిషనల్ బోనస్. నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 అనేది ఒక ఆయుధం. నేను ఏది కూడా ఒకసారి సంకల్పం చేసి దాన్ని జయప్రదం చేసే వరకు ముందుకు తీసుకెళ్తాం. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా కొంతమంది కోటీశ్వరులు
చాలా మంది నిరుపేదలుంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. అందుకే భాస్కర్ రావు గారిని కోరుతున్నా, మీ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ సంపద సృష్టిగా కాకుండా P4 కింద ఒక 5,000 10,000 కుటుంబాలు బయట వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ 10,000 మందిని పైకి తీసుకురండి. అది నిజమైనటువంటి స్ఫూర్తి అవుతుంది. ఆ స్ఫూర్తిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రైతాంగానికి ఒక ఆఫర్ ఇచ్చారు. చాలా మంచి ఆఫర్ ఇది. రైతుల్ని శాశ్వతంగా గుర్తుండాలి, వీళ్ళ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అందరం కానీ వాళ్ళ స్ఫూర్తిని గుర్తుపెట్టుకుంటే మిగిలిన రైతులు కూడా ముందుకు వస్తారు. ఇంతవరకు ఎక్కడా ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. అమరావతి రైతాంగం చూపించిన స్ఫూర్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనేది నా ఆలోచన. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది ఒక సెంటిమెంట్. భూమి లేకపోతే అభివృద్ధి లేదు. హైదరాబాద్ని ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్న ఆ రోజు 5,000 ఎకరాలు కావాలి. చాలా మంది ఎగతాళి చేశారు. 5,000 ఎకరాలు. బండి భగీరథపై నమోదైన కేసులో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బాధితురాలి పక్షాన నిలుస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతల ఒత్తిడి వల్ల కేసు నమోదైందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా చట్టపరమైన శాంతి భద్రతలకు సంబంధించిన అంశమని, దీనిని కులాన్ని ఆపాదించవద్దని హితవు పలికారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును రాజకీయ రంగు పొలమకుండా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎవరిని కాపాడే ప్రయత్నం జరగకూడదని అన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని గంగుల కమలాకర్ వెల్లడించారు. బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తుండ్రు, ఎవరు అంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నిన్న చట్టానికి సహకరిస్తా అని చెప్పారు. చట్టానికి సహకరించండి. ఎవరు దోషాడు వారికి శిక్ష పడే చేస్తాను. కాబట్టి డెఫినెట్గా పోలీసుకు చట్టానికి సంపూర్ణంగా మీరు సహకరించాలని చెప్పేసి మా ఎంపీగా, మా రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ పక్షాన కానీ ఇంకెవరైనా కానీ ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశమని, బీఆర్ఎస్ పార్టీ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దోషి కాదు. ఇది ప్రజా సమస్య. తెలంగాణ ప్రజలందరూ కోరుకొని గొంతెత్తి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. ఏ పార్టీ తీసుకెళ్తా ఎవరు మాట్లాడతాం ఎట్లే కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల బాగోగాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ముందుండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజా సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల భద్రత ఇష్యూ కాబట్టి నేను డెఫినెట్గా ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా రేపు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇప్పటికైనా చట్టానికి సహకరించే విధంగా బండి సంజయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సదస్సు కోసం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, ఎరిక్ ట్రంప్, లారా ట్రంప్ కూడా పాల్గొన్నారు. బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అధ్యక్షుడు జిన్పింగ్ తో ట్రంప్ జరిపే సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, అంతర్జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.
విజయవాడలో జరిగిన ఎంఎస్ఈ ఐపీఓ అవగాహన సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సొంతంగా స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. దీని ద్వారా చిన్న పరిశ్రమలకు నిధుల సేకరణ సులభమవుతుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు కొత్త పథకాలు తీసుకొస్తామని తెలిపారు. మార్చి 25న మరిన్ని పథకాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఒక చైర్పర్సన్ గా వ్యవహరించి ఎప్పటికప్పుడు అటు ఎంఎస్ఎంఈని అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ ని గైడ్ చేస్తూ ఈరోజు ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి చాలా సింప్లిఫైడ్ మెకానిజంలో తీసుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రధానంగా ఈవెంట్ రావడానికి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లో స్టాక్ ఎక్స్చేంజ్కి అంటే ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. సుదీర్ఘంగా ఒక 6 నెలల నుంచి నేను ఎప్పటికప్పుడు కృష్ణదేవరావు గారిని ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన టీం నాకు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ ఫోన్ చేసి మనకి ఎన్ఎస్సి సిఇఓ గారు వస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఈవెంట్ పెడదాము, ఆ ఈవెంట్ ద్వారా మన ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాము. బికాజ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్లో ఎంపీ గారు చెప్పినట్టుగా 290 ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేస్తే సుమారు 10,000 కోట్ల ఫండింగ్ ఎస్ఎంఈస్కి రైజ్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా లిమిటెడ్గా ఉంది. బట్ వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంటర్ప్రినర్స్ ఎస్ఎంఈ యూనిట్స్ ఎవరైతున్నారో దాని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇది పబ్లిక్ తెలియజేయాలని ఆయన సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈవెంట్ పెట్టినందుకు మరి లావు కృష్ణదేవరాయలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఒక క్లస్టర్ తీసుకొచ్చి ఒక లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ లార్జ్ ఇండస్ట్రీస్ అసోసియేటెడ్ గా స్మాల్ ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఆ స్మాల్ ఇండస్ట్రీస్ కూడా ఇదే ఎంఎస్ఎంఈ పార్క్స్ లో క్లస్టర్ అప్రోచ్ లో తీసుకువెళ్లి అక్కడ కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో లో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తారన్న ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కార్యరూపం చేస్తున్నారు. అంటే ఇదే హోలిస్టిక్ అప్రోచ్ లో మన రాష్ట్రానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని గ్రోత్ చేయాలంటే ఏం చేయాలన్న దాని మీద ప్రధానంగా ఒక 2 years కాల పరిమితుల్లో అనేక విషయాలు చేయడం జరిగింది. మీరు చూసుకుంటే పాలసీస్ కూడా సుమారు 24 పాలసీస్ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా విధి విధానాలు అంటే ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అవ్వచ్చు, అలాగే మీరు చూసుకుంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, అలాగే గ్రీన్ ఎనర్జీ దాని మీద అవ్వచ్చు, ఇవన్నీ కూడా పాలసీస్ డిఫైన్ చేసి స్పెసిఫిక్ టు ఇండస్ట్రీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సిడిపి ప్రోగ్రామ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా సుమారు 300 కోట్లు ఇచ్చి ఎవరైతే క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ పెడతారో వాళ్ళకు కూడా ఒక 10 crores వరకు ప్రాజెక్టు 90% గ్రాంట్ కింద కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా రేపు 25th March కూడా అది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ అలాంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, అలాగే చీఫ్ మినిస్టర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది కూడా రేపు మే 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద లాంచ్ చేసి సుమారు 200 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో నాయకత్వ మార్పు చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం బయట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫోటోలతో నెక్స్ట్ సీఎం డీకే శివకుమార్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చ మొదలైంది. 2023లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి సీఎం పదవిపై సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య పోటీ ఉందనే ప్రచారం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పార్టీ నాయకత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ధాన్యం లారీల అన్లోడింగ్ తీవ్ర జాప్యం జరుగుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ధాన్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ ధాన్యాన్ని గంటల తరబడి నిలిపివేస్తున్నారని గుర్తించారు. మిల్లర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొనుగోలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధాన్యం వెంటనే అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇక్కడ మొత్తం అంతా అన్లోడింగ్ అనేది వితిన్ 12 అవర్స్ మించకుండా అన్లోడింగ్ చేసి తిరిగి సెంటర్స్కి వెళ్లే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎవరు కూడా మనకు కొనుగోలు జరగట్లేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. కొనుగోలు వేగవంతం చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆదేశాలు జారీ. తెనాలిలో సూర్య వర్క్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఫైర్ ఇంజిన్ సమయానికి రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వివరించారు. అత్యవసర సేవల స్పందనపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు అటు ఇటు తిరగకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా ఇమీడియట్ గా చర్యలు తీసుకుని మంత్రి గారితో కూడా నేను మాట్లాడి అటువంటి ఇబ్బంది కలగకుండా మన వరకు కూడా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. 7:45కి ఆ టైంలో ఫోన్ వచ్చింది, చుట్టుపక్కల ఏదో మీ షాప్లో ఏదో పొగొస్తుంది, ఏదో మంటలు తగ్గుతున్నట్టున్నాయని. వెంటనే మేము మా అబ్బాయి ఇంకా మా వర్కర్స్ కూడా అందరూ ఇక్కడ రావడం జరిగితే అప్పటికే ఫైర్ ఎక్కువైంది. అయితే ఎమ్మటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడం జరిగింది. ఇది కనుక సకాలంలో వచ్చింటే మాకు ఇంత నష్టం జరిగేది కాదు. ఎందుకంటే 8 గంటలకి మేము ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే 9:30కి వచ్చింది. మరి 1.5 అవర్ జరిగింది కాబట్టి దాదాపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ లోటే మాకు ఎక్కువగా కనిపించింది. దాదాపు 30 లక్షల రూపాయల పైన తెలుగు నష్టం వాటిల్ని అనుకుంటున్నాం. అల్లూరు జిల్లా పెదపాడులో పాఠశాల భవనం నిర్మిస్తామని ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. 15,50,000 వ్యయంతో నిర్మించిన కొత్త పాఠశాల భవనం అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. గతేడాది అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న పవన్ గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పరిశీలించారు. అప్పట్లో ఉపాధ్యాయుడు రంగయ్య కొత్త భవనం అవసరాన్ని వివరించగా సభా వేదికపైనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీ అమలవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పించడమే లక్ష్యమని పవన్ తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రైమరీ స్కూల్లో పెదపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చాలా అద్భుతంగా చేశారు. అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్లు గారిపోతున్నారని వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే 12 పనులు అడిగారు. 12 పనులని మంజూరు చేశాం. రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫీడ్ తయారీ సంస్థలు వెనక్కు తగ్గాయి. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 15న రైతులు, అధికారులు ఫీడ్ సంస్థలతో ఉమ్మడి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ధరల పెంపుతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఫీడ్ కంపెనీలు కూడా రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల పొదుపుపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు నిలిపించి ప్రజల నడ్డి విరిచాయని మండిపడ్డారు. సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుండగా కేంద్రం ప్రజలకు ఉపశమనం కల్పించడంలో విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ వాడుతున్న భాష అభ్యంతరకరమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పెద్ద సినిమాల విడుదల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుని ఇప్పుడు తమ సినిమా రిలీజ్ సమయంలోనే పర్సెంటేజీల వివాదాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక
ఉద్దేశం ఏమిటని నిర్మాత రవిశంకర్ ప్రశ్నించారు. నిజంగా పర్సంటేజీ విధానాన్ని మార్చాలనే ఆలోచన ఉంటే మీ సినిమాల సమయంలోనే అమలు చేసి ఆదర్శంగా నిలవాల్సిందిగా వ్యాఖ్యానించారు. అలా చేసి ఉంటే ఫిలిం నగర్ లో మీకు విగ్రహం కూడా కట్టించే వాళ్ళమని సెటైర్లు వేశారు. తమ సినిమా విడుదల సమయానికే కావాలన్న ఈ అంశాన్ని పెద్దది చేసి వివాదాన్ని రగిలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇండస్ట్రీలో సమాన న్యాయం ఉండాలని, చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిర్మాతల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇన్నాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ఒక 5-6 సినిమాలు 7 సినిమాల మీది ఈ అన్ని పాస్ అయిపోయి కరెక్ట్గా ఏటోళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేరప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? మీ పెద్ద మనసును చక్కగా మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సంటేజ్ ఇదిగోండి అని హ్యాపీగా వేయొచ్చు కదా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఉంటారు, మీకు కూడా విగ్రహం కడతాం ఇక్కడ మంచి ఫిలిం నగర్లోనే ఎక్కడో. ఇన్నాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ఒక 5-6 సినిమాలు 7 సినిమాల మీది ఈ అన్ని పాస్ అయిపోయి కరెక్ట్గా ఏటోళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేరప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? మీ పెద్ద మనసును చక్కగా మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సంటేజ్ ఇదిగోండి అని హ్యాపీగా వేయొచ్చు కదా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఉంటారు, మీకు కూడా విగ్రహం కడతాం ఇక్కడ మంచి ఫిలిం నగర్లోనే ఎక్కడో. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి